Hi everyone, I'm Dr. Sahithya. Welcome back to my channel Honisha. So ఈ రోజు టాపిక్ వచ్చేసి డిస్మెనోరియా. డిస్మెనోరియా అంటే పెయిన్ఫుల్ మెన్స్ట్రుయేషన్. సో డ్యూరింగ్ మెన్సెస్ అప్పుడు అందరికీ పెయిన్ అనేది ఇస్ అ వెరీ కామన్ సిమ్టమ్. కానీ మనం డైలీ చేసుకునే పనుల్లో ఇబ్బందికరంగా మారినప్పుడు, అంటే ఈ పెయిన్ వల్ల మనం డైలీ చేసుకునే పనుల్లో ఇబ్బందికరంగా మారినప్పుడు దెన్ వీ షుడ్ కన్సిడర్ ఇట్ యాజ్ అ సీరియస్ కండిషన్. సో మనకి ఈ డిస్మెనోరియాలో వీ హ్యావ్ టూ టైప్స్. వన్ ఈజ్ ప్రైమరీ అండ్ సెకండ్ ఈజ్ సెకండరీ డిస్మెనోరియా. టైప్స్లోకి వెళ్ళే ముందు స్మాల్ ఇంట్రడక్షన్ అబౌట్ మెన్స్ట్రుయేషన్. సో నార్మల్గా 12 to 16 ఇయర్స్ ఆఫ్ ఏజ్, సో ఈ ఏజ్ మధ్యలో ఫస్ట్ మెన్స్ట్రుయేషన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అండ్ ద నార్మల్ మెన్స్ట్రువల్ సైకిల్ అంటే ఇట్ లాస్ట్ ఫర్ 2 to 6 days విత్ నార్మల్ ఫ్లో అండ్ బేరబుల్ పెయిన్, అంటే మనం ఆ పెయిన్ అనేది బేర్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ది నార్మల్ సైకిల్. సో మనం తీసుకునే ఫుడ్ని బట్టి అండ్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ బట్టి ఈ మెచ్యురేషన్ ఏజ్ అనేది ఐదర్ ఎర్లీగా జరుగుతుంది లేదంటే లేట్గా అవుతుంది. సో నౌ కమింగ్ టు ది ప్రైమరీ డిస్మెనోరియా. ప్రైమరీ డిస్మెనోరియా అంటే వెర్ దెర్ ఇస్ నో ప్యాథలాజికల్ ఇన్వాల్వ్మెంట్, అంటే మన ఓవరీస్లో కానీ యూటిరస్లో కానీ ఫెలోపియన్ ట్యూబ్స్లో కానీ ఎలాంటి ప్యాథలాజికల్ ఇన్వాల్వ్మెంట్, స్ట్రక్చరల్ చేంజెస్ లేని కండిషన్స్ని మనం ప్రైమరీ డిస్మెనోరియా అని అంటాం. హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో చాలా మందిలో ఈ ప్రైమరీ డిస్మెనోరియా అనేది అప్ టు ద ఫస్ట్ డెలివరీ, అంటే ఫస్ట్ డెలివరీ వరకే ఉంటుంది, దాని తర్వాత గ్రాడ్యువల్గా సబ్సైడ్ అయిపోతుంది. బట్ వెరీ రేర్ కండిషన్స్లో ఈ పెయిన్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అదర్ రీజన్స్ ఆఫ్ పెయిన్ఫుల్ మెన్స్ట్రుయేషన్ ఏంటి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో మెన్స్ట్రువల్ టైంలో మన బాడీలో రిలీజ్ అయ్యే హార్మోన్స్ అన్నీ కూడా వాటి యొక్క లెవెల్స్లో హెచ్చు తగ్గులు ఉంటాయి. సో దానివల్ల పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ ఈ మెన్స్ట్రువల్ పెయిన్లో హార్మోన్స్ ఎలా రిలేట్ అయ్యాయో చూద్దాం. ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ యొక్క యాక్షన్ వల్ల ఈ ప్రోస్టాగ్లాండిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అండ్ ఎండోమెట్రియం షెడ్డింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఈ ప్రోస్టాగ్లాండిన్స్ ప్రొడక్షన్ అనేది మ్యాక్సిమంకి రీచ్ అవుతుంది. సో యాక్చువల్లీ ఈ ప్రోస్టాగ్లాండిన్స్ ఏంటి అంటే దీస్ ఆర్ ద వాసో కన్స్ట్రిక్టర్స్. సో ఈ వాసో కన్స్ట్రిక్టర్స్ వల్ల మయోమెట్రియంలో ఇష్కీమియా అనే కండిషన్ అరైజ్ అవుతుంది. ఇష్కీమియా అంటే డిక్రీస్డ్ బ్లడ్ సప్లై. సో ఈ ఇష్కీమియా వల్ల హైపాక్సిక్ కండిషన్ అంటే డిక్రీస్డ్ ఆక్సిజన్ లెవెల్. సో ఆక్సిజన్ లెవెల్ ఎప్పుడైతే తగ్గిపోయిందో అక్కడ మనకి పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ప్రొజెస్ట్రాన్ వల్ల ప్రోస్టాగ్లాండిన్స్ అనేవి రిలీజ్ అవి, సో దీనివల్ల మనకి మెన్స్ట్రువల్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకొక రీజన్ ఏంటి అంటే యూటరైన్ కంట్రాక్షన్స్. సో దీనివల్ల కూడా మనకి ఈ పెయిన్ఫుల్ మెన్స్ట్రుయేషన్ అనేది ఉంటుంది. అండ్ ఇంకొక మేజర్ రీజన్ ఏంటి అంటే ఫియర్. సో అప్పటి వరకు ఉండే బాడీ కండిషన్స్ అన్నీ కూడా ఒక్కసారిగా చేంజ్ అవుతాయి. సో అది మనం యాక్సెప్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. సో దీనివల్ల భయం అనేది ఏర్పడుతుంది. దీనివల్ల కూడా మనకి పెయిన్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి అంటే ఫుడ్. సో మనం తీసుకునే ఫుడ్ని బట్టి కూడా అండ్ వీటితో పాటుగా ఫస్ట్ మెచ్యూర్ అయినప్పుడు మనం చేసే పద్ధతులు. సో అప్పుడు పద్ధతిలో అంటే ఒక సిస్టమాటిక్ డైట్ ఉండేది, సిస్టమాటిక్ ప్రొసీజర్ ఉండేది. బట్ ఇప్పుడున్న కండిషన్స్కి అండ్ ఇప్పుడున్న ఫాస్ట్ మూవింగ్ కల్చర్కి ఇలాంటి కండిషన్స్ ఏమి కూడా మనం పెద్దగా పాటించడం లేదు. సో దీనివల్ల కూడా కాంప్లికేషన్స్ అనేవి అరైజ్ అవుతున్నాయి. సో ఓల్డెన్ డేస్లో అయితే సో మెచ్యూర్ అయినప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన డైట్ అనేది పూర్తిగా వేరే ఉంటుంది. అండ్ అప్ టు వాళ్ళు ఒక 6 months వరకు 3 months వరకు కూడా అదే డైట్ని వాళ్ళు కంటిన్యూ చేసేవాళ్ళు. అండ్ నౌ కమింగ్ టు ద సెకండరీ డిస్మెనోరియా. సో ఈ సెకండరీ డిస్మెనోరియా ఏంటి అంటే వేర్ దేర్ ఈజ్ అ ప్యాథలాజికల్ ఇన్వాల్వ్మెంట్, అంటే రీప్రొడక్టివ్ ఆర్గన్స్ ఓవరీస్లో కానీ యూటరస్లో కానీ ఫెలోపియన్ ట్యూబ్స్లో కానీ ఎప్పుడైనా ప్యాథలాజికల్ ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ అయినప్పుడు ఆ కండిషన్స్లో వచ్చే పెయిన్ని మనం సెకండరీ డిస్మెనోరియా అంటాం. అండ్ ద కామన్ కాజెస్ ఆఫ్ సెకండరీ డిస్మెనోరియా ఏంటి అంటే సర్వైకల్ స్టీనోసిస్, క్రానిక్ పెల్విక్ ఇన్ఫెక్షన్స్, పెల్విక్ ఎండోమెట్రియోసిస్, యూటరైన్ ఫైబ్రాయిడ్స్ అండ్ యూటరైన్ పాలిప్స్. ప్రైమరీ డిస్మెనోరియాలో ఉండే అంత డిస్కంఫర్ట్ కానీ అంత పెయిన్ కానీ ఈ సెకండరీ డిస్మెనోరియాలో కనిపించదు. బట్ ఈ మనకి పీరియడ్ స్టార్ట్ అయ్యే 3 or 5 days ముందు నుంచి చిన్న చిన్న సిమ్టమ్స్ అనేవి స్టార్ట్ అవుతుంటాయి. అండ్ ఇంటెన్సిటీ అండ్ ద డ్యూరేషన్ ఆఫ్ ద పెయిన్ కూడా అండర్లయింగ్ పెథాలజీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఫైబ్రాయిడ్స్లో ఒక రకంగా పెయిన్ స్టార్ట్ అవుతుంది, పాలిప్స్లో ఒక రకంగా పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో అండర్లయింగ్ పెథాలజీని బట్టి మనం ఆ పెయిన్ అనేది డిఫరెన్షియేట్ చేయొచ్చు. అండ్ మేజర్గా ఈ సిమ్టమ్స్ లేదంటే ఈ యొక్క ప్యాథలాజికల్ చేంజెస్ అన్నీ కూడా వన్స్ పిల్లలు పుట్టిన తర్వాత నుంచి స్టార్ట్ అవుతాయి. సో పిల్లలు పుట్టిన తర్వాత ఇలాంటి మెన్స్ట్రువల్ పీరియడ్స్లో కానీ పెయిన్స్లో కానీ ఏమైనా చేంజెస్ ఉంటే మనం ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది.
అండ్ ఈ కండిషన్స్లో మనం తీసుకోవాల్సిన డైట్ వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి అండ్ వాటర్ రిచ్ ఫ్రూట్స్ వాటర్ మిలన్ కానీ ఇలాంటివి మనం తీసుకుంటూ ఉండాలి డ్యూరింగ్ మెన్స్ట్రల్ టైంలో. అండ్ ది అదర్ ఇంపార్టెంట్ ఫుడ్ ఇస్ ఐరన్ రిచ్ ఫుడ్. మనకి ఐరన్ డేట్స్లో ఉంటుంది, అంటే ఖర్జూరంలో ఉంటుంది, లీఫీ వెజిటేబుల్స్లో ఉంటుంది, నెక్స్ట్ గ్రౌండ్ నట్స్లో ఉంటాయి. సో ఐరన్ రిచ్ ఫుడ్ ఎక్కువగా మనం తీసుకుంటూ ఉండాలి. అండ్ వీటితో పాటుగా పాత బెల్లంలో కూడా ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఎగ్స్ తీసుకోవాలి, నెక్స్ట్ పాలు తాగాలి. సో మనం న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకున్నట్టయితే మనం అప్పుడు ఫేస్ చేస్తున్న సిమ్టమ్స్ అన్నీ కూడా మనం బేర్ చేయొచ్చు. అంటే మనకు వచ్చే మెన్స్ట్రల్ పెయిన్ని వీ క్యాన్ బేర్ ఇట్. అండ్ ఫుడ్లో తీసుకునే జాగ్రత్తలే కాకుండా పేరెంట్స్ అనేవాళ్ళు సైకలాజికల్గా కూడా పిల్లలకి సపోర్టివ్గా ఉండాలి. అంటే దిస్ ఈజ్ ద నార్మల్ ప్రొసీజర్. అది ఏ ఫీమేల్కైనా సరే ఇది ఎవ్రీ మంత్ ఫేస్ చేయవలసిన ప్రాబ్లమే. బట్ అది మనం ఎలా ఫేస్ చేస్తున్నాము, ఎలా ఫేస్ చేయగలుగుతున్నాము అనేది మనం టీచ్ చేయాల్సి ఉంటుంది. చాలామంది పేరెంట్స్ చేసే మేజర్ మిస్టేక్ ఏంటి అంటే అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది పెయిన్ కిల్లర్స్. అంటే పిల్లలు మెన్స్ట్రల్ పెయిన్ తట్టుకోలేకపోతున్నాము అన్నప్పుడు ఖచ్చితంగా పెయిన్ కిల్లర్స్ అనేవి స్టార్ట్ చేస్తారు. అది చాలా చాలా పెద్ద మిస్టేక్. బికాస్ ఈ పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో చాలా కాంప్లికేషన్స్ అనేవి అరైజ్ అవుతాయి. సో ఇది న్యాచురల్గా జరిగే ప్రాసెస్. సో న్యాచురల్గా మనం ఎలా దాన్ని టేకప్ చేస్తాము అనేది వీ షుడ్ టీచ్ అవర్ చిల్డ్రన్. సో చిన్నప్పటి నుంచి కూడా అన్ని రకాల ఫుడ్స్ తినే అలవాటు చేయాలి. అంటే లైక్ ఇది తినను అది తినను అని చెప్పకుండా మొత్తం అన్ని రకాల ఫుడ్స్ అనేవి తీసుకునేటట్టుగా మనం పిల్లల్ని ట్రైన్ చేయాలి. అండ్ ఇంకొక మేజర్ మిస్టేక్ ఏంటి అంటే పీరియడ్స్, అంటే లైక్ ఏదైనా పండగలు ఉన్నప్పుడు లేదంటే ఫంక్షన్స్ ఉన్నప్పుడు పీరియడ్స్ రాకుండా హార్మోనల్ టాబ్లెట్స్ అనేవి వేసుకుంటారు. సో దానివల్ల కూడా మనకి ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో అది మేజర్గా స్టాప్ చేయాల్సి ఉంటుంది. సో నౌ కమింగ్ టు ద సెకండరీ డిస్మెనోరియా. సో ఈ కండిషన్లో మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం యొక్క సివియారిటీని బట్టి, అంటే పెయిన్ ఎంత ఉంది, దాంతోపాటుగా ఫ్లో అంటే మెన్స్ట్రల్ ఫ్లో చేంజెస్ని బట్టి వీ షుడ్ కన్సల్ట్ అ డాక్టర్. సో డాక్టర్ని కన్సల్ట్ చేసి అండర్లయింగ్ ప్యాథాలజీ గురించి తెలుసుకుని అప్పుడు వీ షుడ్ స్టార్ట్ అ ట్రీట్మెంట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రైమరీ అండ్ సెకండరీ డిస్మెనోరియా. సో ఈ మెన్స్ట్రల్ పీరియడ్ కానీ ఈ మెన్సెస్లో వచ్చే పెయిన్ కానీ ఇట్స్ ఎ న్యాచురల్ థింగ్. సో ఈ న్యాచురల్ థింగ్ని మనం స్టాప్ చేయకూడదు. అంటే లైక్ టాబ్లెట్స్ వేసుకుని స్టాప్ చేయకుండా న్యాచురల్గా జరిగే ప్రాసెస్ని జరిగనిస్తూ దానికి మనం ఎలా రిసీవ్ చేసుకుంటాం, దాన్ని మనం ఎలా ఆ సిమ్టమ్స్ని టేకప్ చేస్తాము అనే దాని మీద మనం దృష్టి పెట్టాలి. సో బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి, దీంతోపాటుగా ఫిజికల్ యాక్టివిటీ కూడా రోజు చేసుకుంటూ ఉండాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డిస్మెనోరియా. ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కమెంట్ మీ బిలో. థ్యాంక్ యూ.